ఆహా! చిన్నగా లేవు పోన్రి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సంబరాలు. మొత్తం 1213 ఎకరాల సభ. 500 మంది కూసునేటట్టున్న పెద్ద వేదిక. 1059 ఎకరాల పార్కింగ్ జాగా. 10 లక్షల వాటర్ బాటిళ్లు. 13 లక్షల వాటర్ ప్యాకెట్లు. ఏ రూటుకు ఆ రూటు 6 అంబులెన్సులు. పెద్ద పెద్ద డాక్టర్లతోని 12 వైద్య శిబిరాలు. అప్పటి వరకే పనిచేసే 1200 పాయకానులు. పార్కింగ్ చేసే కాడ పనిచేసేందుకు 2000 మంది. ఉడకబోయకుండా అడుగు అడుక్కు ఫ్యాన్లు, కూలర్లు. అబ్బో చిన్నగా లేవు పోన్రి ఏర్పాట్లు. ఇక్కడ ఇట్టుంటే ఊరు వాడ గులాబీ జెండాలు పట్టుకొని కథం దొక్కుతున్నాయి. జబ్బకు సంచి చేతుల జెండాలు పట్టుకొని సభకు సాగిపోతున్నారు. సై సై అనుకుంటా కొందరు, సైకిళ్ల మీద కొందరు, కాలినడకన ఇంకొందరు, కారులల్లా మరికొందరు, లారీలల్లా కొందరు, వరంగల్ దారులల్లా మరికొందరు. ఎట్లా వీలైతే అట్లా, ఎంత శక్తి ఉంటే అంత వరంగల్ ఎల్క తుర్తికి వరుస పెట్టేస్తున్నారు. కేసీఆర్ ను చూడాలే, కేసీఆర్ మాటలు వినాలే, కేసీఆర్ పాటలు పాడాలి. జై తెలంగాణ అనుకుంటా బీఆర్ఎస్ జెండాను భుజాన పెట్టుకొని బయలుపోవాలి అన్నట్టు ప్రయాణాలు మొదలు పెట్టిండ్రు. మరి చూడాలే సభ ఎట్లా జరుగుతుంది, కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది. ఇక్కడ చూడుర్రి బీఆర్ఎస్ అభిమాని ఏం చేసిండో. ఒరిస్సా రాష్ట్రం పూరి బీచ్ లా బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ అభిమాని రవీందర్ యాదవ్ అనేటైనే కేసీఆర్ బొమ్మను, కారు గుర్తును, 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పండుగను ఇసుకతోనే వేసిండు. ఈ వీడియోను ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక్కడ పార్టీ సంబరాలు ఏర్పాట్లు ఇట్లా జరుగుతుంటే ఇక్కడ చూడండి. కారు గుర్తు పార్టీ ఫ్లెక్సీలను రోడ్ల మీద లేకుండా చింపుతున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడు పెట్టిన ఫ్లెక్సీలను అప్పుడే తీసి పారేస్తున్నారు. ఏది ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ సభ మంచిగా జరగాలని, వచ్చిన జనాలు మళ్ళా ఇండ్లకు ఏ తక్లీఫ్ లేకుండా పోవాలని కోరుకుందాం. ఏమంటారు?